యాడ్స్ పోస్టింగ్ వర్క్ అండి. ఇంట్లో ఉంటూ మీరు వర్క్ చేసుకోవచ్చు. మంత్లీ 25,000 వరకు మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. మీరు మీ యొక్క ఫ్రీ టైంలో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సో ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. వర్క్స్లీ కంపెనీ వాళ్ళు యాడ్స్ పోస్టింగ్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇది త్వరగా అంతా అండ్ అలాగే వీడియో ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాడ్ పోస్టింగ్ జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ యూ ఏ స్టూడెంట్ ఆర్ ఏ హౌస్ వైఫ్ ఆర్ రిటైర్డ్ పర్సనల్, డూ యూ వాంట్ టు ఎర్న్ సమ్ ఎక్స్ట్రా మనీ ఇన్ యువర్ ఫ్రీ టైం. సో దీనికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదనమాట. కొంచెం మొబైల్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎక్కువ జాబ్ అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు కదా. సో ఎక్స్ట్రా మనీ కావాలి మాకు ఫ్రీ అనుకున్న వాళ్ళు మీ యొక్క ఫ్రీ టైంలో మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు, సో ఎటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు వచ్చేసి మీ యొక్క ఫ్రీ టైంలో ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం అప్లై ప్రాసెస్, నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దెన్ పోస్టింగ్ లోకల్ న్యూస్ పేపర్ క్లాసిఫైడ్ యాడ్స్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు లోకల్ న్యూస్ పేపర్లో క్లాసిఫైడ్ యాడ్స్ ఉంటాయి చూడండి. సో మీరు న్యూస్ పేపర్స్ చూడండి, అందులో యాడ్స్ చిన్న చిన్నగా యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ పోస్టింగ్స్. సో అవి వచ్చేసి మీకు బెస్ట్ అనమాట. సో ఆ యొక్క దిస్ జాబ్ ఇంక్లూడ్స్ స్కౌటింగ్ ఫర్ క్లాసిఫైడ్ అండ్ వాంటెడ్ యాడ్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్లో చిన్న చిన్న యాడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించి, హాలీవుడ్కి సంబంధించి, తెలుగుకు సంబంధించి అలా చిన్న చిన్న ఆ యొక్క యాడ్స్ని మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఫోటో స్కాన్ చేసి మీరు అండ్ అప్లోడింగ్ ఏ స్కాన్డ్ కాపీ ఆఫ్ ది వాంటెడ్ యాడ్స్ ఆన్ అవర్ వెబ్సైట్ అనమాట. సో ఆ యొక్క యాడ్స్ని మీరు ఫోటో తీసి నీట్గా వీళ్ళ యొక్క వెబ్సైట్లో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి ఆ యొక్క కాపీని మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సిన్స్ దీస్ జాబ్స్ డోంట్ టేక్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైమ్, యూ కెన్ వర్క్ ఆన్ దీస్ ఇన్ యువర్ స్పేర్ టైమ్ అండ్ ఎర్న్ ఎక్స్ట్రా మనీ ఆన్ ది సైడ్, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ యూ పే యువర్ బిల్స్ అనమాట. సో ఎవరైతే ఇప్పుడు నేను ఒక ఫోటో తీసానమాట న్యూస్ పేపర్లో ఒక యాడ్ గురించి, ఆ యొక్క ఫోటోని స్కాన్ చేసి ఆ యొక్క కాపీని వీళ్ళ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన వెంటనే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వితిన్ మినిట్స్లో పేమెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి వర్క్ అనమాట. జాబ్ నేచర్ కనుక చూసుకున్నట్టయితే ది నేచర్ ఆఫ్ ది జాబ్ ఈజ్ జస్ట్ ఫైండింగ్ లోకల్ న్యూస్ పేపర్ క్లాసిఫైడ్, స్కానింగ్ ఏ కాపీ ఇట్ అండ్ అప్లోడింగ్ ఆన్ వర్క్లీ వెబ్సైట్ అనమాట అండ్ గెట్టింగ్ పెయిడ్ ఇన్స్టెంట్లీ ఫర్ ఇట్. సో చెప్పాను కదా ఇందాకే, మీరు వచ్చేసి క్లాసిఫైడ్స్ యాడ్స్ ఉంటాయి చూడండి న్యూస్ పేపర్స్లో. సో వాటిని కాపీ చేసేసి ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా మీరు అనేది శాలరీ మనీ అనేది పొందుతారనమాట. సో మంచి ఆపర్చునిటీ అండి, అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. అసలు ఎలాంటి కష్టం అయితే ఉండదన్నమాట ఈ యొక్క జాబ్. అక్కడ ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయడమే, అదే వర్క్ అనమాట. సో ఇన్స్టెంట్గా వాళ్ళు మనీ అయితే పే చేస్తారు. దిస్ జాబ్ రిక్వైర్స్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ రీసెర్చ్ బికాస్ ఇట్ రిక్వైర్స్ స్కౌటింగ్ అండ్ ఫైండింగ్ రిలవెంట్ క్లాసిఫైడ్ అండ్ వాంటెడ్ యాడ్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ వర్క్స్ కనుక చూసుకున్నట్టు ది ప్రాసెస్ ఆఫ్ దిస్ జాబ్ ఈజ్ క్వైట్ సింపుల్ అనమాట. ది క్యాండిడేట్స్ హ్యాస్ టు సింపుల్ లాగ్ ఆన్ టు ది worksly.in వెబ్సైట్. సో మీరు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్కి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సింపుల్గా. అపాన్ ఎంటరింగ్ ది వెబ్సైట్ ది క్యాండిడేట్ హ్యాస్ టు లాగిన్ విత్ ది లాగిన్ బటన్ ఆన్ ది టాప్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది వెబ్సైట్. Once the login is successful, the candidate has to search for the relevant classified and wanted ads to the upload on the website అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్స్ then has to upload a digital and scanned copy of the local classified and the ad on the worksly.in వెబ్సైట్ అనమాట. సో మీరు వచ్చేసి డిజిటల్
సో యాడ్స్ ఉంటాయి కదా, సో వాటిని స్కాన్ చేసేసి ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అపాన్ అప్లోడింగ్ ది సైడ్ క్లాసిఫైడ్ యాడ్స్ ది క్యాండిడేట్ విల్ రిసీవ్ ది మనీ ఇన్ దేర్ పేటిఎం వ్యాలెట్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క యాడ్స్ని అప్లోడ్ చేసిన వెంటనే మీరు మనీ అనేది రిసీవ్ అయితే చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పే రేట్స్ కనుక చూసుకున్నట్టయితే ది యావరేజ్ పే రేట్ ఫర్ అప్లోడింగ్ వన్ డిజిటల్ కాపీ ఆఫ్ ది క్లాసిఫైడ్. సో మీరు డిజిటల్ కాపీ ఆఫ్ క్లాసిఫైడ్స్ని అప్లోడ్ చేస్తే కనుక 25 రూపీస్ అయితే ఒక్క యాడ్కి 25 రూపీస్ అయితే వాళ్ళు పే చేస్తారనమాట మీకు. ది గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ జాబ్ ఈజ్ దట్ దెర్ ఈస్ నో లిమిట్ ది నెంబర్ ఆఫ్ క్లాసిఫైడ్ యాడ్స్ యూ కెన్ అప్లోడ్ అనమాట. సో ఇక్కడ లిమిట్ అయితే లేదనమాట, మీ ఇష్టం అనమాట. ఎన్ని యాడ్స్ అప్లోడ్ చేస్తే అంత మనీ అయితే మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి లిమిట్ అయితే లేదు, మీ యొక్క ఫ్రీ టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. దట్ ఎసెన్షియల్లీ మీన్స్ దట్ యూ కెన్ అర్న్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ వాంట్ బై అప్లోడింగ్ క్లాసిఫైడ్ యాడ్స్ ఆన్ అవర్ వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. బెనిఫిట్స్ కనుక చూసుకున్నది, there are several benefits to posting local newspaper classified ads since this job don't take up a lot of hours during the day అనమాట. సో ఇది ఎటువంటి అవర్స్ అయితే తీసుకోదన్నమాట అప్లోడ్ చేయడానికి. మీరు జస్ట్ మినిట్స్లో అయితే చేసేయచ్చు ఈ యొక్క వర్క్ని. యూ కెన్ వర్క్ ఆన్ దిస్ ఆన్ ద సైడ్ అర్న్ అండ్ అడిషనల్ ఇన్కమ్ అనమాట. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్, సో ఈ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఈ యొక్క వర్క్ని అయితే హ్యాపీగా చేసుకుంటూ మనీ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. విత్ దీస్ జాబ్స్ యు ఆర్ యువర్ ఓన్ బాస్ అనమాట. మీ యొక్క జాబ్కి మీరే బాస్ అనమాట. ఎటువంటి బాస్ అయితే లేరనమాట. యూ కెన్ వర్క్ ఆన్ ద అవర్స్ దట్ సూట్ యూ మోస్ట్ అండ్ యు ఆర్ ఫ్రీ 9 to 5 అవర్స్ జాబ్ అనమాట. అలాంగ్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్కింగ్ అండ్ అలాగే దిస్ జాబ్ గివ్స్ యూ గ్రేట్ ఇన్సైట్ ఇన్ ద ఇండస్ట్రీ. యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఓన్లీ హెల్ప్స్ యూ యువర్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ ఇన్ ది లాంగర్ అనమాట. సో ఇది వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ పార్ట్ అబౌట్ ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ ఈజ్ దట్ డోంట్ రిక్వైర్డ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ డిప్లొమా. సో ఇటువంటి డిగ్రీ డిప్లొమా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. వైల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిఫర్డ్. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ గుడ్ ఐ ఫర్ డీటెయిల్డ్ అండ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్. అండ్ అలాగే సిన్స్ దిస్ జాబ్ ప్రైమర్లీ రిక్వైర్స్ యూ స్కౌట్ అండ్ క్లాసిఫైడ్ యాడ్స్ అండ్ అప్లోడ్ దెమ్ ఇన్ ఆన్ అవర్ వెబ్సైట్ అనమాట. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ది రిక్వైర్మెంట్స్ ఫర్ ది అప్లికెంట్స్ టు అన్ ఆన్లైన్ టైపింగ్ జాబ్ ఆర్ ది అప్లికెంట్ షుడ్ బి ఓవర్ 16 years ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. 16 to 16 అబోవ్ అనమాట. ది అప్లికెంట్స్ మస్ట్ ఓన్ పర్సనల్ కంప్యూటర్ విత్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది మెషిన్ అనమాట. అండ్ అలాగే ఫాస్ట్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మీకు ఇంటి నుండి వర్క్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ది అప్లికెంట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 2 to 4 hours పర్ డే. వీక్లో మీరు 5 days అండ్ అలాగే పర్ డేలో 2 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు మనీ అనేది మనకి అంది ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ కనుక చూసుకుని వన్స్ యూ ఫినిష్ అప్లోడింగ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ క్లాసిఫైడ్ యాడ్ ఆన్ అవర్ వెబ్సైట్ 25 rupees విల్ బి ఇన్స్టెంట్లీ రివార్డెడ్ టు యూ. వన్స్ యూ హ్యావ్ రీచ్డ్ ఏ సర్టెన్ ప్రైస్ దేర్ సోల్డ్ యూ కెన్ రిడీమ్ ది మనీ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ పేటిఎం వ్యాలెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్టయితే ది రిజిస్ట్రేషన్ ఫర్ యాన్ ఆన్లైన్ టైపింగ్ జాబ్ ఈజ్ ఫ్రీ అనమాట. సో మీరు ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్కి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ నో హిడెన్ ఫీజ్ అయితే లేదనమాట. యూ వోంట్ ఎవర్ బీ ఆస్క్డ్ టు గివ్ ఎనీ మనీ బిఫోర్ జాయినింగ్ ఆర్ ఆఫ్టర్ లీవింగ్ ది జాబ్ అనమాట. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ మీరు అప్లికేషన్కి ఎలా లాగిన్ అవ్వాలంటే మీ యొక్క నేమ్ ఇస్తారు, ఇక్కడ చూడొచ్చు కింద ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్ అని చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. లేకపోతే మీరు గూగుల్ నుండైనా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో చూడొచ్చు. సో అక్కడ నేను సైన్ అప్ అయితే అయ్యాను అనమాట. సో చూడొచ్చు. సో నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిందనమాట. సో చూడొచ్చు డైరెక్ట్గా వెబ్సైట్కి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిందనమాట. సో మీరు
ఇక్కడ వచ్చేసి మీరు యాడ్స్ని మీ యొక్క ఈమెయిల్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా అడుగుతుందన్నమాట. మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే పాస్వర్డ్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిందనమాట. సో మీకు ఇంతకుముందే అకౌంట్ కనుక లేనట్టయితే మీరు వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. ఈమెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా వెబ్సైట్కి రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.